పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ భోజనం చేయకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు. గతేడాది జూన్లోనూ ప్రజా సంక్షేమం కోసం పవన్ ఉపవాస దీక్ష చేపట్టారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా పాటిస్తున్నారు. జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. వారాహి అమ్మవారి కటాక్షంతో జనసేన పార్టీ అఖండ విజయం సాధించిందని తెలిపింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పసుపు దుస్తులతో జనసేన పార్టీ ఎమ్మెల్యేల ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నారు. ఏడాది జూన్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని నామకరణం చేసుకున్నారు పవన్. రాష్ట్రం మొత్తం ఆ వాహనంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు సేనాని. అందులో భాగంగానే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మరోసారి 11 రోజుల పాటు అమ్మవారి దీక్షలో ఉండనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.